ఈ మందార పువ్వు చూపి. చూడు మందార ఆకు, మందార పువ్వే కిందికి వేలాడింది. తర్వాత ప్రతి రెమ్మ ప్రతి పెట్టెలు ఇట్లా ఓపెన్ అయింది. ఆ పెట్టెలకి ఎన్నో మళ్ళా సబ్ పెట్టెల్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఒక అద్భుతం అది. వీలైతే 2 పువ్వు తెంపుకపోయి పెడితే వస్తుందా బేట? రాదా? ఇవి మనం చూసినవే. ఇవన్నీ రెక్క మందారాలు. ఆ తర్వాత ఒకసారి రౌండ్ వేసుకొని బెటాగో అట్లా స్ట్రైట్ బిట్. భగవాన్ ఇట్లా కమ్ క్లోజ్. భగవాన్ని చూపించు. అంటే ఒక మనిషి అరుణాచలంలో స్థిరంగా ఉండటం వల్ల ఎంతమంది స్థిరపడ్డారో చూడు. రకరకాల స్థిరపడ్డారు, ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా. ఆనందిత ఒకసారి హాయ్ చెప్పవా ఊరికే అక్కడికి కెమెరాకి. సో ఆవిడే ఆనందిత. తర్వాత బెట ఇట్రా. మాట్లాడదాం. ఏం పేరు దీని పేరు? కరుప్ప అంటే బ్లాకీ. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇక్కడ ఈవిడ లాస్ట్ అండ్ ఫౌండ్ అనంత నికేతన్ వాకిల్ ముందర గేట్ ముందర రోడ్ ఎక్కపోతా ఉండంట. కారు కింద పడుతుందని చెప్పేసి ఆ పాప ఎవరో ఒక జర్మన్ పిల్ల ఎత్తుకొని వచ్చింది. తర్వాత ఆ పిల్ల పోయేటప్పుడు నాకు అడిగింది, అమ్మా నువ్వు పెట్టుకుంటావా నీ దగ్గర అని. పెట్టుకుంటా. రానాయన పైన కూర్చో. చాలా ఇష్టం పైన. 10 నెలలు అంతేనా? నిలబెట్టి వచ్చింది ఇక్కడికి జనవరిలో. ఇప్పుడు 10వ నెల. చాలా బాగుంది. ఇట్లా ఊరికి ఇల్లు కట్టుకుని ఉండకుండా చెట్లు గిట్లు ఏంది ఈ లొల్లి? అంటే ఏంది ఇదంతా? నేను కట్టలేదు, జరిగింది. ఆయన కట్టించాడు. ఆయన కట్టించాడు. చాలా బాగుంది. మంచి ఆర్ట్. నీ హృదయం లాగా ఉందబ్బా. అంతకంటే ఏం చెప్పడానికి. హృదయం లాగా ఉందని నాకే తెలియదే. నాకు అనిపించింది. నువ్వు అనుకుంటే ఒప్పుకోలేకపోతే లేదు. సో మీరు మాట్లాడుకోండి చాలు, ఇంతే. ఓకేరా, బాయ్. పైకి ఎక్కుదా, పైకి ఎక్కుదా. ఇక్కడ కరుస్తుంది. అవును. విల్ గో బ్యాక్. కెమెరా అటు ఎందుకు పడుతున్నావు? అడ్డం ఎందుకు పెట్టినావు? చాలా బాగుంది చూడు. ఇది చిన్న తామర పూల తొట్టి, అందులో చాలా చేపలు. అగో అక్కడ చూడు చేపలు ఎందుకు ఉన్నాయో. కెమెరాలు అందులో వేసుకున్నారు. అది ఒకసారి బ్యాక్కి వెళ్దాం, అట్లా తిరిగి మిద్దె మీదకి వెళ్దాం. అవన్నీ అక్కర్లేదు, అందుకే జస్ట్ క్లోజ్ ఫాలోగా, జూమ్ అక్కర్లేదు. తర్వాత ఇక్కడ గోశాల కూడా ఉంది. సో గోసేవ కూడా చేసుకుంటున్నారు. వాటి పేర్లు కూడా చాలా బాగున్నాయి. సో చక్కగా గోసేవ చేసుకుంటున్నారు. మా కన్నమ్మ చెప్పులు ఇట్లా వదిలేసిపోయింది. ఇది వెరీ ఫ్యూచర్ ఫ్రెండ్లీ. భయపడకండి, భయపడక. ఓకే, నువ్వు చాలా దూరం ఉన్న వచ్చేసేయి. ఒక 5 ఫీట్ల గ్యాప్ మెయింటైన్ చేయి అంతే. ఇది గోశాల. ఇది అబ్బాయి. దా నీట్గా బెటర్ రా, వచ్చేసేయి. వచ్చేసేయి బెట, వచ్చేసేయి. బెట రావాలి, మళ్ళీ వర్షం పడుతుంది. బెటా వచ్చేసి నువ్వు నన్ను ఫాలోగా, నువ్వు అక్కడ ఆగిపోవద్దు. నువ్వు 5 ఫీట్ల గ్యాప్ ఉండాలి. దా
వ్యవసాయ క్షేత్రంలోకి ఇది దారి. దీని బ్యాక్ సైడ్ చక్కగా కావాల్సినవి వాళ్ళే పండించుకుంటున్నారు, వాళ్ళే తింటున్నారు. యాక్చువల్గా ఏం చెప్తున్నారు దీనివల్ల అంటే హౌ టు లివ్ అనేది చెప్తున్నారు. నేను ఓవరాల్గా అర్థం చేసుకున్నది, ఏ యోగి అయినా ఏ జీవితాన్ని అర్థం చేసుకునే వాడు చెప్పేది ఏంటంటే ఇలా జీవించండి రా బాబు అని చెప్పకుండా ఇలా జీవించండి అని చేసి చూపిస్తున్నారు. మనం ఈ వీడియో ఎందుకు పెడుతున్నా, నిజంగా డబ్బు ఉన్న వాళ్ళు ఇట్లా కట్టుకోండి, మళ్ళీ దాంట్లో మళ్ళీ ఇరికిరికించుకొని కట్టుకొని రెంట్ వస్తుందని అట్లా వద్దు. అంటే నిజంగా డబ్బు ఉంటే డూ సంథింగ్ లైక్ దిస్, అట్లా తిరిగేసి అట్లా వెళ్ళిపోదాం. సో ఆవులు స్వేచ్ఛగా తిరగడానికి ఈ ప్లేస్. ఉన్నాయి, చెరుకు వేసుకున్నారు, అన్ని వేసుకున్నారు. మనం ఒకసారి మిద్దె మీదకి వెళ్ళాలి, అందుకని వాళ్ళదే బెటా ఫాలో. అద్భుత 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 అద్భుత. తమిళ అరసు హాయ్. ఓకే, స్కానింగ్ అయిపోయిందా? వెళ్తున్నా ఇప్పుడు, రండి. జాగ్రత్త. మీ అందరికి ఒక వింత చూపిస్తాను. అది తమిళ కాకి, తమిళ్లో అరుస్తుంది. ఇంకా పైకి వెళ్ళొచ్చు. బెట వస్తున్నావా? దా కమ్. ఒకసారి పైకి ఎక్కితే అక్కడి నుంచి చివరిగా ఒక మాట చెప్పేసి, ఇక్కడి నుంచి కూడా అరుణాచల కొండ కనిపిస్తుందో, మనకు శివసంధి నుంచి కనిపించినట్టే. ఎంత బాగుందో సోలార్. కట్ అయిపోయిందా? వచ్చేసి ఇక్కడి నుంచి కూడా అరుణాచల కొండ కనిపిస్తుంది, అక్కడ ముగిద్దాం. సో జీవితాన్ని ఏదో ఈడ్చడం వేరే, జీవితాన్ని ఆస్వాదించడం వేరే. సో కొందరే జీవితాన్ని ఆస్వాదించి నిర్ణయం తీసుకుంటారు, మిగతా వాళ్ళంతా బతికీడుస్తారు. అట్లాంటి వాళ్ళని కలుసుకోకపోవడం మంచిది. సో బతికిడిచేవాడు ఎప్పుడు కాంప్లైంట్ చేస్తూ పక్కవాడిని నిందిస్తూ నా లైఫ్ అనేది నిరాశపరిచే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఉండకండి. ఏమీ లేకపోయినా ఉత్సాహం ఫస్ట్ కోల్పోవద్దు లైఫ్లో. ఇది సలహా కాదు, నేనైతే ఉత్సాహంగా ఉంటాను. నా దగ్గర చినిగిపోయిన చెడ్డి ఉన్నా సరే ఉత్సాహం మిస్ చేసే అవకాశం లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అరుణాచల క్షేత్రం నుంచి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఉన్న చోటే హాయిగా ఉండండి, చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని ఎత్తుకోండి. దాంతోపాటు ఈ ప్రపంచంలో ఉన్నందుకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పరిపూర్ణంగా నెరవేరుస్తూ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయండి. ఎప్పుడైనా డబ్బులు ఉంటే ఇటుపక్క రండి. అగో అరుణాచలం కొండ, మనకు అటుపక్క శివసన్నిధి, ఇటుపక్క మనది. ఇది కనిపిస్తుంది బేటా? ఓకే, సో ఇది మీరు ఇందాక ఇచ్చిన ఎరివేషన్. సో అరుణాచల్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అదే మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు జీవితం కాదు. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు జీవితం కాదు, కాదు, కాదు. గాలిలాగా స్వచ్ఛమైనది, నదిలాగా ప్రవహించేది, నిష్కల్మషమైనది. జీవితం గాలి కన్ను తేలికైనది అన 100%. ఆలోచనల బరువు అంచనా వేయడం చాలా కష్టం. మన శరీరం బరువు కొంత మోస్తే దింపేసుకుంటది, ఆలోచనలు మనం మోస్తా ఉన్నాం. అందుకని కొంత పని ఎంచుకొని దాన్ని పరిపూర్ణంగా చేద్దాం. అన్ని చేయలే మనం, ఇది అర్థం చేసుకొని తిరాలి. నీ వల్ల కాదు, ఇల్లే సరదలేవు ఒక్కడివి, నీ బొంద నువ్వు సమాజాన్ని మారుస్తావు. అందుకని నువ్వు ఎంత చేస్తావు అంత పరిపూర్ణంగా చేద్దాం. ఇప్పుడు నేనున్నా, నాకు ఇంతకంటే సాధ్యం కదా. నేను కెమెరాలు లైట్లు గీట్లు చేయలేదు, నా వల్ల కాదు. ఇది సాధ్యం, ఇది చేసేస్తున్నా. తప్పు అనవసరం.
అబ్బో అమ్మా ఇది వరి కోసం కన్నయ్య. అవును, అర్థమైంది. తమిళనాడు కూడా వరి వేస్తారు బాగా. అవునవునవును. దేశీ విత్తనాలని తమిళనాడులో ఉన్న ప్రకృతి రైతులు, దేశీ విత్తనాల సంరక్షకులు కూడా చాలా మంది ఉన్నారు. ఒడిస్సా, తమిళనాడు. ఎంత బాగుంది కదా బేటా. మనం క్రియేట్ చేసి, నా దగ్గర నిజంగా డబ్బు లేదు, అలాగే నేనేం బాధపడట్లేదు. నిజంగా నా దగ్గర కొంత డబ్బు ఉంటే ఒక 1.5 acres ఐ రియలీ వాంట్ టు క్రియేట్ ఏ బ్యూటిఫుల్ కోజీ ప్లేస్ వేర్ పీపుల్ కెన్ ఎంక్వైర్ ఇన్ టు లైఫ్. అలాగని మళ్ళీ దాని డీప్ ఒక ఆశ్రమం అట్లా అసలు ఏ సెటప్ ఉండొద్దు, బిజినెస్ ఉండొద్దు. ఏదో లైఫ్ గడుస్తూ ఉంటుంది. ఎంత సంపాదించినా అది కొంతనే పోల్చుకున్నప్పుడు. లేదా ఆల్రెడీ మనం బాగానే ఉన్నాం కదా, బాగానే ఉన్నాం. బుద్ధుడి దగ్గర లేనిది మన దగ్గర ఉంది, మైకు, టెక్నాలజీ. వాళ్ళు ఉన్న స్థితిలో వాళ్ళు ఏదో చేశారు. వెహికల్స్ లేవు కాబట్టి కాలినడకన సంచారం చేశారు. ఇప్పుడు మన అదృష్టం. ఇంతకుముందు ఆనంద నిలయం పోయినాం, అక్కడ చాలా బాగుంది. అక్కడ ఒక టాక్ చేసినాం, ఆనందిత అని ఉన్నాం కదా, షీ స్పోక్ వెరీ వెల్. సో వాళ్ళది ఇంకొక చూపించావు అక్కడిది? అంటే ఊరికి లోపలికి వెళ్ళి చూపించలేదు, ఊరికి చూపించాం. చివరిగా ఒక్కసారి చివరిగా ఆనంద దగ్గర ఒక్కసారి వెళ్ళి ముగిద్దామా, లేకపోతే ఇక్కడ ముగిద్దామా? అక్కడే ముగిద్దాం. నువ్వు చెప్పు, నీ ఓపిక. అంటే నువ్వు బ్యాటరీ డౌన్ అవుతుంది మెల్లగా, అటెండ్ అంటే ఫుల్ ఇట్లుండాలి. చలో అన్నా ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం, ఒక మాట. ప్రపంచాన్ని వాడుకొని ప్రకృతిలో ఉందాం అనేదే కదా 100%. వాడుకొని కాదు, ఉపయోగించుకోవడం. దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి కొంచెం సింప్లిఫై గా చెప్పేదానికి ఏమన్నా? ప్రకృతిలో మనందరి పని 3 పనులే: నిద్ర, ఆకలి, మైథునం. ఇవి తప్ప ప్రకృతిలో వేరే ధర్మమే లేదు. ప్రకృతిలో పోలిక లేదు కాబట్టి ఉన్నది ఆనందమే. పోలిక లేకపోతే యు ఆర్ యూనిక్ బీయింగ్. కానీ ప్రపంచంలో ఉన్నందుకు, మనం ఒక విద్యా వ్యవస్థ ఉన్నందుకు తెలుసో తెలియకో కొన్ని రకాల కండిషనాలిటీస్ మనల్ని పట్టుకున్నాయి. అవి ఆల్మోస్ట్ మన ఆత్మగా మారిపోయాయి. అంటే వీ కెనాట్ థింక్ బియాండ్ దట్. అంటే హ్రస్వ దృష్టి అంటే నేరో మైండ్నెస్ లో ఇరుక్కుపోయారు. అందుకని కొంచెం ఆ బూజు దులిపేసుకుని జీవితాన్ని, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఇక్కడ టీ తాగితే మనకు బయట టీ దొరకదా ఏంది? కానీ ఒక రకంగా జీవిస్తూ తన జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ హార్మోని మిస్ కాకుండా ఇంక వ్యక్తులకు ఏదో ఒక రకంగా చెప్పి ఆలోచించడమ్మా చూసుకోండి అని చెప్తూ అట్లా ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కలవడానికి వచ్చాం. అందుకని మనం కూడా ప్రపంచంలో ఉన్నందుకు డబ్బు అవసరమే, ఉద్యోగం చేయవలసిందే. ఇంట్లో వాళ్ళు ఎవరినంటే వాళ్ళ పట్ల కన్సర్న్, కొంచెం బాధ్యత తీసుకోవాలి, తప్పదు, అది అనివార్యం. అందుకని వాటి నుంచి పారిపోకుండా, ప్రకృతిని మిస్ కాకుండా జీవిస్తే ఒక సంయమనం, ఒక సంతులత ఖచ్చితంగా. బ్యాలెన్స్ కి ఇంగ్లీష్ లో చాలా పదాలు ఉన్నాయి. బ్యాలెన్స్ అనేది ఫిజికల్ గా ఉన్న బ్యాలెన్స్ వేరే. అంటే ఇప్పుడు 2 వస్తువులు, అది కాదు మనం చేయవలసింది. మనం చేయాల్సింది ఈక్వలిబ్రియం. అంటే కంటికి కనపడని వాటిలో అంతర్గతమైన ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేయాలి. ఈక్వలిబ్రియం తర్వాత ఇప్పుడు ఇట్లా 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 ఉన్న ప్రపంచం, ప్రకృతి మొట్టమొదటిసారి ఈక్వలిబ్రియంలోకి వచ్చింది. ఇది మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి. ఏదో అర్థం చేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. ఆ తర్వాత 2 ఈక్వలిబ్రియంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ అట్లే ఉందనుకో, ట్రాంక్విలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. నిశ్చలత. ఇప్పుడు ఉదాహరణకి ట్రాంక్విలిటీకి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెరువు. ఏ గాలి లేదనుకో, అట్లా అద్దం వల్లే ఉంటుంది అట్లా. సో ఆ ట్రాంక్విల్ స్టేట్ లోనే నువ్వు జీవితం గురించి ఆలోచించినప్పుడు నీకు సరైనటువంటి దృక్పథం ఏర్పడుతుంది. నువ్వు అలజడిలో ఏ నిర్ణయం తీసుకున్నా అందులో అలజడే ఉంటది. అందుకని తొందర నువ్వు లైఫ్ అంతా పనిచేసేవాడు ఒక 2 ఏళ్ళు వేస్ట్ అయినా పర్వాలేదు. తర్వాత అనంతంగా నువ్వు కన్ఫ్యూజన్ లేకుండా, కంప్లైంట్ లేకుండా, డైలమా లేకుండా పనిచేస్తాడు. అట్లా కాకుండా ఊరికే స్టార్ట్ చేస్తాడు, లైఫ్ అంతా స్టార్ట్ చేస్తాడు. అప్పుడు స్టార్ట్ వాడు పరిచయం అవుతాడు, వాడు సగ పని చేయడు, చుట్టుపక్కల దమాక్ ఖరాబ్ అవుతుంది, వాడి మీద ఎవడు ఆధారపడలేడు, వాడు ఎవరికి సరైన భద్రత ఇవ్వలేడు, సరిగ్గా సూటిగా చెప్పి ఏది సరిగ్గా జరగదు. అందుకే ఆవేశపడే వాళ్ళతో తస్మా జాగ్రత్త. వాళ్ళు ఎవరైనా సరే, అలాగని వాళ్ళని మనం ద్వేషించడం కాదు, వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో వచ్చి చెప్పాలి, తెలుసుకుంటారు. అందుకని మన శక్తిని మనం కొంతవరకు వినియోగించి సమాజంలో కొంత చేంజ్ తీసుకురావచ్చు. మనం కరప్ట్ కాకుండా, మనం బాధపడకుండా ఒక వ్యక్తిని మార్చాలి. ఒక వ్యక్తిని మార్చే ప్రయత్నం లోపల మనం పరిశ్రమ కావాలి, మనం బాధపడకూడదు. మనం ఎప్పుడు సర్జన్ లాగే ఉండాలి. రోగికి నయమైనా కాకపోయినా ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకుంటాడు. బికాజ్ హీ నోస్ హౌ టు డీల్ థింగ్స్. ఇంకా అతనికి విషయం తెలుసు.
ఎవరు బాధపడతారు? భార్య బాధపడుతుంది. కూర్చొని మా ఆయనకి ఏమైంది సజన్ ఏమి రేపు తగ్గిపోతుంది అంటాడు. ఎటు తెలిసింది? అతనికి కొత్త అవగాహన. అట్లా మనం కూడా తెలుసుకోవాలి, ఏమి కాదు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. కానీ ప్రయత్నం చేద్దాం అంతే. అందుకని మనకు తెలుసు తెలియక కొన్ని రిసోర్సెస్, కొంత డబ్బు, కొంత తెలివి, కొంత లోక జ్ఞానం మనకుంది, కొంతనే. దాన్ని ఉపయోగించుకొని ఏం చేయగలుగుతాం ఫస్ట్ అది చేద్దాం. చేస్తూ ఉండగా కొన్ని కొత్త ద్వారాలు ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి, 100% ఓపెన్ అవుతాయి. అంటే నేను నా అనుభవంలో నేను చెప్తున్నా, అసలు ఇప్పుడు నేను చేసే పనికి నేను పుట్టకకి సంబంధం లేదు. స్టిల్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. అలాగని ఏ గొప్ప కాదు, చేస్తూ ఉండగా ఏదో కొత్త ద్వారం ఓపెన్ అయింది, దాన్ని కరప్ట్ చేయకుండా మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకొని అట్లా ముందుకెళ్ళడం వల్ల ఇది ఎక్కడ ఆగినా పర్వాలే. కానీ ఏ క్షణానికి ఆ క్షణం బాగుంది అనేది మాత్రం నిర్వివాదాంశం, అన్బయాస్డ్. అందుకని ఈ చక్కటి ఒక టెర్రస్ మీద ఈ చిన్న ప్రజెంటేషన్ ముగిస్తున్నా. ఇది ఎన్నో హోమ్ టూర్స్ మీరు చూసింటారు, సెలబ్రిటీ ఇల్లు. ఇది సెలబ్రిటీ ఇల్లు కాదు మనం చూడవలసింది, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి, అతని యొక్క మానసిక స్థితి అక్కడి నుంచి వచ్చింది. ఎవడో ఇంటీరియర్ డిజైనర్ కట్టిందో అట్లా కాదు, ఒక వ్యక్తి తానే పనిచేసి, తానే మొక్క నాటి, తానే అనుభవిస్తుంది. నేచురల్ మెటీరియల్ తో బెల్లం, సున్నం వీటన్నిటితో కలిపి చేశారు. ఏముందబ్బా 10 మంది ఫ్రెండ్స్ అనుకుంటే 1 ఎకరం వచ్చేస్తుంది. కానీ కొట్లాడతారు, నాది ఫ్రంట్ ఫేస్ కావాలి, నాది లాంగ్ ఫేస్ కావాలి, నేను అయిపోయా, ఈగోలు వచ్చేస్తాయి. అందుకని మైండ్లెస్ పీపుల్ 10 మంది కలవడం ఒక అదృష్టం. అప్పుడే రియల్ వర్క్ జరుగుతుంది. ఇది పూర్తి తెలుస్తుంది నాకు. మైండ్లెస్ పీపుల్ దొరకరు, చాలా కష్టం. సో ఇక్కడి నుంచే మీలో ఉన్న ప్రకృతికి మా అందరి తరఫున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. అరుణాచలంలో రేపు సాయంత్రం బుక్ లాంచ్ 4 నుంచి 7:30 వరకు. ఏ ఫార్మాలిటీస్ లేవు. 26 అక్టోబర్. ఏ ఫార్మాలిటీస్ లేవు, ఏ ముఖ్య అతిథి లేడు. సంథింగ్ విల్ హ్యాపీ. అందరూ ముఖ్య అతిథులే. మరి చెప్పిన కన్నా అందరూ ముఖ్యమే. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఎంత ఆశ్చర్యపోతున్నా. బస్ ఎక్కొచ్చారు, ఫ్లైట్ ఎక్కొచ్చారు, ఎట్లా ప్రయాణం, ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేరు అసలు. నేను చెప్పి ఓకే రేపు కలుసుకుందాం అంటే ఏమంటలేదు అసలు. అంటే నా టాక్స్ లోనే దాని సారాంశం ఉంది. మనం వచ్చింది ఏదో కూర్చొని సుత్తేసుకోవడానికి కాదు, గాసిప్ మీటింగ్ కాదు ఇది. లైఫ్ ని కొంచెం ఎన్రిచ్ చేస్తుంది అంత కొంచెం. అట్లా వాళ్ళ వల్ల నేను, నా వల్ల వాళ్ళు, మనందరి వల్ల ఇంకెవరైనా కాస్త ఆలోచించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మంచిగా చూసుకుంటూ మన జీవితాన్ని మంచిగా గడిపితే చాలా. అంతకంటే నా పెద్ద మెసేజ్ ఏం లేదు. ఓకే బేటా, రైట్, టాటా, బై బై. ఇగో మైక్స్ తీసుకోండి, మైక్స్ పట్టుకోండి, పీక్తా.